తినడానికి ఇప్పుడు సాల్ వేసి ఇట్లా చేసిన కదా. ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు ఈ నల్లి ఏరుతున్నాం. నల్లి ఒకటి ఇప్పుడు ఏడుతున్నారు, కళ్ళ ఎదురు కనపడుతుంది నల్లి. ఇప్పుడు సాల్ వేయడం జరిగింది. ఇరవాలు వచ్చేసింది. కానీ ఇరవాలు వచ్చేస్తే అంటే నా పద్ధతి ప్రకారం చేద్దామంటే చేయలేదులే. ఇప్పుడు నీ ఎదురుగానే ఇప్పుడు ఎన్ని ఆమ్దాలు సాలు నాటింది మొత్తం. నేను 20 లక్షలు అంటే అటు ఇటు సార్లు వస్తాయి కదా, దాంట్లో నాటుదాం అనుకున్నా, నాటినేయలేదు. దానివల్ల ఏంటంటే ఇటు సేద్యం చేస్తాం. మనం తవ్వకాలతో కొంచెం ఖర్చు తగ్గుద్ది కదా, పెట్టుబడి 10,000 దాకా అట్లా అయితే కదా, 2 సార్లు అయినా తవ్వకాలు పడుతుండే అది తగ్గుతాయి దాన్ని. కానీ అట్లా చేయబోతే అది చేయకుండా ఆపేసింది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ఇష్ట ప్రకారం ఇట్లా అయిపోయింది అనుకో. ఇప్పుడు ఈ నల్లి ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే ఇది గెట్టమ్మడి ఉంది కదా, నేను మొత్తం ఈ పొలంలో ఉండేటివన్నీ నల్లి కానీ ఏమైనా పుల్లలు ఏదన్నా కానీ వేస్టేజ్గా ఉంటాయి కదా, ఇవన్నీ అది తీసుకొచ్చి గట్టి మీద వేయడం జరిగింది. కళ్ళకి కనపడుతుంది కదా, ఈ గట్టి మీద వేయడం జరిగింది. నేను అట్లా ట్రైనింగ్ వేసేటప్పటికి దీన్ని మొత్తం తగలబెట్టడం జరిగింది. తగలబెట్టినా లేదా? ఇప్పుడు నువ్వు కూడా ఏమంటున్నావు, ఇప్పుడు ఈ పుల్లలు తీసుకొచ్చి తగలబెట్టాలి నువ్వు కూడా ఇప్పుడు అన్నావు కదా. అంటే ఈ పుల్లలు ఏమి లేకుండా మొత్తం చేలో అన్ని తీసేసి తగలబెట్టాలని. అట్లా నువ్వని కదా, ప్రతి రైతు అట్లా చెప్తారు అనమాట. మీకు ఇట్లా ఈ విధంగా మిమ్మల్ని అట్లా తయారు చేయడం అంటే ఇప్పుడు నుంచి కాదు, ఎన్ని సంవత్సరాల నుంచో ఒక పుల్ల ఉండకూడదు, ఏమి ఉండకూడదు, పొలంలో తగలబెట్టమని టీవీలలో వీళ్ళు చెప్తారు కదా అగ్రికల్చర్ వాళ్ళు, ఆ టీవీలలో చెప్పేటోళ్ళు ఆ విధంగా ఒక పుల్ల ఉండకూడదు, ఏమి ఉండకూడదు అని తగలబెట్టడం అట్లా చెప్పడంతో ఒకరి ద్వారా అట్లా మొత్తం రైతులందరికీ పాకడం జరిగింది. అట్లాగే చెప్పింది ఆ టీవీల మాధ్యమం ద్వారా ఇవన్నీ వాళ్ళు చెప్తే మనం అదే దాని విధంగానే పాటిస్తూ ఈ పుల్లలన్నీ తగలబెట్టడం చేస్తుంది. నేనేం చేసిన, ఈ పుల్లలన్నీ గెట్టు మీద వేసి ఒక మూల కానీ ఒక గెట్టు మీద కానీ వేస్తే అవి ఏంటంటే చెదపురుగులు అయితే చెదపురుగులు తింటాయి, లేకపోతే మామూలుగా కొంచెం గడ్డి లేకుండా ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తాయంటే ఈ వానపాములు అవి తినేసి ఎరువు లెక్క మారుస్తాయి. చెదపురుగులు అయితే ఇట్లా ఏదో ఒక రకంగా ఎరువు లెక్క అయితే మారుతుంది. దాన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఏం చేయాలంటే మనం పొలానికి వేసుకోవచ్చా లేదా, పొలానికి వేసుకోవచ్చు, ఎరువు అవుతుందా లేదా. ఇక్కడ కాదు చేలు ఇప్పుడు గెట్టు మీద ఉంది, గెట్టు మీద వేసుకుంటాం కదా, లేకపోతే వేసేస్తాను కదా. అప్పుడు నేను వేసిన ఇప్పుడు 3-4 సంవత్సరాలు ఇప్పుడు ఈ కాల్ చేసిన కట్టె ఉంది, దాంట్లో ఏమేమి ఉంటాయంటే మిత్ర కీటకాలు ఉంటాయి. అంటే మేలు చేసేటి, పొలానికి మేలు చేసేటి కావచ్చు, ఏమన్నా కానీ మొత్తం దీంట్లో జీవులు జీవిస్తుంటాయి. దీంట్లో ఈ గెట్టు మీద వేసిన వాటి నీడలో అవి గుడ్లు పెట్టుకుని భూమి లోపల జీవిస్తూ ఉంటాయి. అదే కింద నేను వేసిన 3-4 సంవత్సరాలు చేసిన కింద ఇటు బాగా కుళ్ళినాయి, బాగా కుళ్ళినాయి మొత్తం అన్నీ. నేను అటు వేసేటప్పటికి ఆ ట్రైనింగ్ అదే అట్లా వేరే చోటకి వేసేటప్పటికి మొత్తం ఇది తగలబెట్టేసిండు. ఈడ తగలబెట్టిన, ఆ పై పక్క వేసిన గుట్ట తగలబెట్టిండు, నీ ఎదురుగా కనపడుతుంది చూడు, తగలబెట్టేసిండు కదా. అట్లా జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి అంటవా? ఇప్పుడు నేనేమో మంచి చేయాలని చూసిన, ఇట్లా నిప్పు పెట్టాను నాకు తెలియకుండా. ఎవరన్నా కానీ ఎవరు పెట్టిండ్రు కానీ పెట్టిండులే. ఇప్పుడు నీ ఎదురుగా అట్లా తగలబెడతాడు. నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ మిత్రకీటల కోసం చేసిన ప్రయత్నం అంతా పోయినట్టేనా? ఇప్పుడు మళ్ళా అట్లా పోదులే. కానీ అప్పుడు ఒక అంటే 7-8 సంవత్సరాల కిందట ఈ పొలాన్ని తగలబెట్టిండ్రా, తెలుస్తుందా లేదా? దీనిపై ఇది కూడా ఒకసారి తగలబెట్టిండ్రా ఆమ్దాలు మొత్తం. అట్లా జరుగుతుందా లేదా? ఇక్కడ మనం చూడవచ్చు, ఇవన్నీ చెద పురుగులు, ఇవన్నీ ఈ పుల్లలని తినేసి ఇట్లా చూడవచ్చు, ఇట్లా ఎర్ర మట్టిగా మారుస్తాయి అన్నమాట. ఇవన్నీ పుల్లలను మట్టిగా మారుస్తాయి. చూడవచ్చు ఏ విధంగా మట్టిగా తయారు చేసేవో ఇవి చేస్తున్నాయి చెద పురుగులు. ఇవన్నీ తిని ఈ పుల్లలన్నిటిని ఎర్ర మట్టిగా మారుస్తాయి. చూడవచ్చు ఏ విధంగా మట్టిగా మార్చాయి. ఇప్పుడు ఈ నిప్పు పెట్టడంతో ఇక్కడ ఉండే మొత్తం చెద పురుగులన్నీ ఒక్కటి కూడా లేకుండా చనిపోవడం జరిగింది. మనం చూడవచ్చు, ఒక్కటైనా ఇక్కడ కనపడుతుంది చెద పురుగు. మొత్తం ఇంతెత్తు 4 అడుగుల కంది పుల్లలతో గుట్టగా ఉన్నదాన్ని నిప్పు పెట్టడంతో ఈ విధంగా చెద పురుగులు అన్నీ చనిపోయి, ఇంకా దీంతోపాటు ఎన్నో జీవులన్నీ చనిపోవడం జరిగింది. ఇది ఈ టెర్రరిస్టుల రాజ్యాంగ కారణంగా మొత్తం రైతులను ఈ బుద్ధి పుట్టినట్టు భూములన్నిటినూ రైతులకు హక్కులు కల్పించారు. అడ్డగోలుగా హక్కులు కల్పించడమే కాకుండా అక్కడ నుంచి టీవీల మాధ్యమం ద్వారా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి నల్లి కాల్చండి, గెట్లకు నిప్పి పెట్టండి, యాది కాలబెట్టండి, ఈ గెట్లకు నిప్పి పెట్టడంతో ఆనుకొని ఒకవేళ అడవులు ఉంటే అవి కూడా తగలబడతాయి. ఇట్లా ఈ విధంగా నిప్పు పెట్టడంతో ఇంకా వీళ్ళు అదే అలవాటుగా ఇంకా అదే అలవాటు మీద ఇంకా ప్రతి సంవత్సరం నిప్పు పెడతారు. ఏది గెట్టు మీద ఏం కనపరాకూడదు. ఇప్పుడు ఆ గెట్ల మీద ఏం చేస్తాయంటే మిత్ర కీటకాలని జీవిస్తుంటాయి. కానీ ఈ రాజ్యాంగము ఏదైతే ఈ నికృష్టపు రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ రచించాడో, అంబేద్కర్ ఒక అంటరాని తీవ్రవాది మరియు నక్సల్వాది, కమ్యూనిస్టువాది, ఇతర మొత్తం అన్ని రకాలుగా ఈ రాక్షసుడు అనమాట. ఈ రాక్షసుడు ఈ దేశంలోనే కాదు
ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్తే ఆ దేశం ముసుగు కప్పుకొని ఆ దేశం పేరు పెట్టుకొని అక్కడ ఉండే వాళ్ళకు తగ్గట్టు పేరు పెట్టుకొని ముఖానికి ముసుగు తగిలించుకొని ఈ విధంగా ప్రపంచాన్ని అంతా రాక్షస లోకం వైపు వెళ్ళే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ రాక్షస లోకంలో ఒక ఘట్టమే ఇది చూడవచ్చు. ఏ విధంగా చెద పురుగులన్నీ చనిపోవడం జరిగింది. ఎన్నో ఇవే కాదు, చాలా మిత్రకీటకాలు, అక్షింతల పురుగులు వచ్చి ఎన్నో ఇక్కడ ఈ నీడలో లోపల గుడ్లు పెట్టుకొని జీవిస్తూ ఉంటాయి. ఈ పనికిమాల చెత్త రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రైతులకు అలా ఆ విధంగా చెప్పడంతో ఇక్కడ ఎక్కడ కానీ గెట్లకు ప్రతి పొలానికి ఇట్లా ఈ విధంగా తగలబెడతాడు. ఎక్కడ కానీ నువ్వు పంజాబ్ అయినా లేదు, మహారాష్ట్ర లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, తమిళనాడు లేదు, ఎక్కడ ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా ఈ విధంగా ఈ రాక్షస అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ విధంగా రైతులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ హక్కులు అనేది ఈ బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చిన తర్వాత రైతులకు హక్కులు కల్పించడం జరిగింది. హక్కులు కల్పించడంతో ఈ భూమిని అంతా సర్వనాశనం చేయడం మొదలుపెట్టారు. ఈ అప్పుడున్న విధానాలు వేరు, ఇప్పుడున్న విధానాలు వేరు. ఈ మొత్తం ఇండివిజువల్గా హక్కులు కల్పించడంతో భూములన్నీ ముక్కలు చేయడంతో వీళ్ళకి ఆర్థికంగా దెబ్బ కొట్టడంతో ఈ రైతులు భూములు అమ్మడము, నాశనంగా వ్యవసాయం చేసే రైతులు ఈ విధంగా నాశనం చేయడం, మొత్తం భూమి మీద ఉండే సకల జీవరాశులను అంతం చేయడం ఈ రాజ్యాంగ ప్రధాన లక్ష్యము. దాంట్లో భాగంగా ఈ విధంగా రైతులను తీర్చిదిద్ది మొత్తం భూమిని అంతా ఇట్లా గెట్లు లేదు, గెనాలు లేదు, అడవులు లేదు, మొత్తం సర్వనాశనం చేస్తున్నారని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి చంద్రబాబు నాయుడు అనేది ఈ రాక్షసులకు కొమ్ము కాస్తాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఒకరు హౌసింగ్ డిపార్ట్మెంట్ అంటే ఇళ్లను నిర్మిస్తుంటారు, ఇంకొకరు ఇళ్లకు కావాల్సిన చెత్తాచెదారాన్ని పెంచి పోషిస్తుంటారు. అంటే ఆతంకవాదాన్ని ఈ చంద్రబాబు నాయుడు పెంచి పోషిస్తాడు. ఇంకొక పార్టీ ఉన్నాయన హౌసింగ్ ఇల్లులు కట్టడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఒకరు అంటే ఇల్లు కట్టడం అంటే రావణాసుని కార్యాలు చేయడం, చెత్తాచెదారాన్ని విషయాన్ని పెంచిపోయించడం అంటే విషవాదం, అంటే ఈ కంసాసుడు ఉంటాడు కదా రాక్షసుడు, ఆ కార్యాలు చేయడం అనమాట. ఈ ఇద్దరు ఈ విధంగా భూమిని అంతా సర్వనాశనం ఇట్లా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి రాక్షస చట్టాలు శాసనాలతో రూపొందించి ఈ విధంగా భూమండలాన్ని సర్వనాశనం చేస్తున్నారని చేయడం మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు, చూడవచ్చు. ఏ విధంగా ఇవి కష్టపడి మొత్తం మట్టిని తయారు చేయడం చూడు ఎంత ఎరుపుగా ఉన్నాయో, మొత్తం మట్టిని తయారు చేయడం జరిగింది చూడవచ్చు. ఈ ఏవైతే ఉన్నాయో ఈ చెద పురుగులు మట్టిని తయారు చేస్తాయి, ఎంత బాగా మట్టిని తయారు చేయడం జరిగిందో చూడవచ్చు. కానీ ఈ పనికిమాల రాజ్యాంగ కారణంగా మొత్తం ఈ దున్నే విధంగా అంటే పంట భూమిని దున్నే విధంగా చట్టాలు రూపొందించడం. అంతకుముందు దున్నే విధానం లేదు, వేరేది ఉంది. కానీ ఇప్పుడు దాన్ని విడుదల చేయదలుచుకోలేదు. ఎందుకంటే రాక్షసుల తమ జ్ఞానంగా రూపొందించుకొని మళ్ళీ దాని మీద పేరెంట్ హక్కులు వాళ్ళు పొంది నేను సొంతంగా సమయం అంతా వృధా చేసుకుని నేను ఎన్నో రకాల ప్రయోగాలు చేసి నేను కష్టపడిన జ్ఞానాన్ని వృధాగా వాళ్ళు పేరెంట్ హక్కులు తీసుకొని మళ్ళీ దాని మీద మంచి కోట్లు సంపాదించుకొని వ్యాపారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడే విడుదల చేయట్లేదు. ఈ విధంగా ఈ దున్నడము దోకడం ఎందుకు చేస్తారంటే ఈ దున్నడం వలన ఈ మట్టి అంతా పైపొర అంతా వర్షం అన్నప్పుడు కొట్టుకొని పోయి చెరువులలో, ఆ చెరువులు కూడా కట్టింది ఈ మట్టి కొట్టుకుపోయే మట్టిని ఆపడానికి. కొట్టుకుపోయిన మట్టిని ఆపి తర్వాత ఈ మట్టిని అంతా ఇటుకల బట్టికి తరలించాలి. ఇటుకల బట్టికి తరలించిన తర్వాత అక్కడ ఇటుకలు తయారు కావాలి. ఆ తయారైన ఇటుకలతో ఇల్లులు కట్టాలి. అంటే మొత్తం ఆ విధంగా కొండలను పిండి చేసి సిమెంట్ తయారు చేయడం, తర్వాత ఇనపకడ్డీలు తయారు చేయడం, ఉక్కు పరిశ్రమలు పెట్టి ఈ విధంగా భూమిని అంతా సర్వనాశనం చేసే విధంగా ఈ రాజ్యాంగ చట్టాలు రూపొందించి, ఇంకా స్త్రీలు అంటే ఇప్పుడు మనకి సీతాఫలం ఉంది, రామఫలం అంటే పురుష ఫలం అని అంటే పురుషుల అర్థంతో మనం మాట్లాడవచ్చు. ఆ తర్వాత లక్ష్మణ ఫలము, హనుమాన్ ఫలం, ఇట్లా మొత్తం టమాటా కావచ్చు, ఇట్లా వంగ, మిరప, తర్వాత ఈ జామ, బొప్పాయి మీద అయితే భయంకరంగా గర్భాశయంపై దాడులు చేయడం జరిగింది. దీని అత్యాచారం అది మన ఇప్పుడుండే సాధారణ పద్ధతిలో రేపులు చేయడం జరిగింది ఏదైతే విత్తనాలపై. దీన్ని దృష్టి మరల్చడం కోసం అది మహిళలపై ఆఘాయితం జరిగిందని ఈ దొంగ మీడియా దొంగ కబుర్లు చెప్పి ఈ స్త్రీలు అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, స్త్రీ అంటే సీతాఫలం అని, పురుషులు అంటే రామఫలం అని, ఈ విధంగా లక్ష్మణ ఫలం అంటే ఈ విధంగా భాషను మార్చిపడేసి ఈ మనుషులకు స్త్రీలు అంటే మనుషులు అన్నట్టు, లేకపోతే మహిళలు అంటే మనుషులు అన్నట్టు చిత్రీకరించి ఈ విధంగా మహిళ అనే రాక్షసి, మహిళ అంటే మండోదరి, ఆడపిల్ల అంటే ఈ శూర్పణఖ, ఇద్దరు రాక్షసులు కలిసి ఈ మొత్తం పురుష కార్యాన్ని స్త్రీ కార్యాలను మొత్తం సర్వనాశనం చేసి వారి బీజంపై దాడులు జరుపుతూ ఈ విధంగా దర్జాగా ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుంది. ఈ జైలులో ఉండవలసిన వాళ్ళు ఈ మొత్తం హోంశాఖను మొత్తం నిర్మూలిస్తే తప్ప ఈ అరాచకాలు ఆగవు.
ఈ హోంశాఖ ఇది ఏంటంటే రాక్షసులకు సంబంధించి, ఇండియన్ ఆర్మీ కూడా రాక్షసులకు సంబంధించింది. ఇదే దేశాన్ని రక్షించదు, అంత దొంగ నాటకం ఆడుతుంటుంది. ఆర్మీ జవాన్లను వాళ్ళ కంట్రోల్లో నడుచుకునే విధంగా అంటే పచ్చి బానిసలుగా మార్చి ఆ రాక్షసులు చెప్పింది వేదం లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా ఏమన్నా కొంచెం ఉన్నా కానీ ఉగ్రవాదుల ఏరియాలకు పంపించి చంపి దేశ సేవ కోసం చచ్చారని ఒక పుకార్లు పుట్టించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తుపాకులతో తుప్పుకొని పేల్చి ఆ తర్వాత వాళ్ళ కుటుంబీకులకు ఒక ₹1,00,00,000 ఇచ్చి చేతులు దులుపుకొని ఈ నాటకాలు ఈ రాజ్యాంగం అనేది గడిచిన 78 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంది. అంతకుముందు చేస్తూ ఉంది. ఇది పూర్తిగా స్వేచ్ఛగా ఇది బహిరంగంగా జరుగుతూ ఉన్న కుట్రలు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళను అత్యంత కిరాతకంగా చంపుతారు. అది కూడా ఎవరికి అనుమానం రాదు చంపారని. ఇంకా దేశం కోసం చచ్చాడని ఇంకా ఇది ఒకటి బిడుదు పెట్టి ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ రాజ్యాంగము. ఈ రాజ్యాంగం అనేది రాక్షసులకు సంబంధించింది అనేది మొత్తం ప్రత్యక్షంగా కూడా మనం తెలుసుకోగలరు. ఈ ఆతంకవాదాన్ని, టెర్రరిజాన్ని, ఉన్మాదాన్ని పెంచి పోషించేది ఈ రాజ్యాంగం అని తెలుసుకోగలరు. ఈ మొత్తం అడవులు నాశనం చేసేది కూడా మొత్తం ఈ రాజ్యాంగ శాఖలే. ఈ మొత్తం భూమండలాన్ని సర్వనాశనం చేయడమే వాళ్ళ ప్రధాన అజెండా. ఈ మొత్తం అంతకుముందు ఏదైతే ఆచారాలు ఉన్నాయో వాటిని హత్య చేయడంలో అంటే ఆచారాలను హత్య చేయడంలో ఈ హోంశాఖ ముందు వరుసలో నిలుస్తుంది. మిగతా తర్వాత అవన్నీ అంటే అన్ని రక్షక దళాలు అంటే ఒక హోంశాఖ కావచ్చు, కేంద్రంలో ఉండే సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, మొత్తం ఈ ఆచారాలని హత్య చేయడంలో ముందు వరుసలో చట్టాల శాసనాల ద్వారా చేయించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మొత్తం చాలా జీవులు, జాతులు అన్నీ అంతరించిపోవడం జరిగింది. ఇదంతా వాళ్ళ కుట్రలో భాగమే. ఈ విధంగా గెట్ల మీద నిప్పు పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, మొత్తం అంతా ఇదంతా రాక్షసులు తీర్చిదిద్దిన మనుషులను పుట్టిన వాడిని పుట్టినట్టుగా ఆ విధంగా రాక్షసులుగా తీర్చిదిద్దడం ఒక పక్క టీవీల ద్వారా, నాటికల ద్వారా, సినిమాల ద్వారా, ఇంకా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా డబ్బుతో ఈ విధంగా మొత్తం ప్రపంచాన్ని అంతా సర్వనాశనం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా మనం తెలుసుకోగలరు. ఇంకా ఇదే కాకుండా ఎన్నో అరాచకాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టి మరల్చడం కోసం జనాలను బిజీగా పెట్టి ఉపాధి హామీ పథకం పెట్టి వేసవి కాలంలో అది కూడా దున్నేవాడేది భూమి అంటే భూమిని ఆ విధంగా గడపారలతో తీసుకొచ్చి అక్కడ ఉండే చెట్లను, చేమలను, మట్టిని అంతా తొలగించే విధంగా అపవిత్రం చేయించి అక్కడ ఉండే గ్రామీణులతోనే ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఇంకా జేసీబీలు పెట్టి మొత్తం భూగర్భంలో ఉండే సంపదనంతా దోచుకొని పోవడం జరుగుతుంది. దాన్ని దోచుకుపోవడము, దుర్వినియోగం చేయడం అంటే దోచుకుపోవడం కాకుండా దుర్వినియోగం పరచడం, ఈ విధంగా వాళ్ళ డబ్బు దాహం కోసం ఈ అరాచకాలన్నీ భూమండలం మీద చేస్తూ ఉన్నారు. ఇంకా జీవన విధానాన్ని తారుమారు చేసి ఆ రాక్షసుల కార్యాలకు అనుకూలంగా చట్టాలను రూపొందించి ఈ దుర్మార్గానికి, దుస్సాహనానికి పాల్పడుతున్నారు. అలాగని మన ఈ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారంటే, ఈ ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని శాసిస్తున్నారు అనుకుంటే అదంతా పచ్చి అబద్ధం. ఈ కేవలం ఆ రాక్షసులు రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మాత్రమే వీళ్ళు పనికొస్తారు. దానికి వ్యతిరేకంగా ఏమన్నా చేయాలని చూసిన వాళ్ళను తుదముట్టిస్తారు. ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఇంకొకరి ఇతరులను తుదముట్టిస్తారు. ఈ ఎంతలో అధికారులైనా వాళ్ళు చెప్పు చేతుల్లో వాళ్ళు రాసిన చట్టాలు, శాసనాలు ఏవైతేనే దానికి లోబడి ప్రతి ఒక్కరూ అధికారులు కానీ, నాయకులు కానీ, మనకి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరైనా దానికి లోబడే దాని నియమాలకు, చట్టాలకు లోబడి అమలు చేయడం, పని చేయడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళకు ప్రాణం తీసే స్థాయికి కూడా వాళ్ళు వెనకాడరు. ఆ విధంగా మొత్తం తమ యొక్క సూపర్ సెల్స్ను ప్రతి గ్రామంలో, ప్రతి శాఖలో పెట్టుకొని తమ రాక్షస కార్యాలని యథేచ్ఛగా చేసుకుంటూ పోతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని వెంటనే అక్కడికక్కడే అణచివేయడానికి పెద్ద కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇప్పటికీ ఈ సమాచారం మీకు తెలియపరచడం జరిగింది.